పచ్చమంద కూడా తట్టాబుట్టా సర్దేసుకుంటుందట. చంద్రబాబు ఎలాగైతే అమెరికా అని చెప్పి దుబాయ్ మీదుగా సింగపూర్ పారిపోయాడో, ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ కూడా కనుమరుగు కానున్నాడట. ఎగ్జిట్ పోల్స్ లీక్ కావడం, వైసీపీ గెలుస్తుందని తెలియడంతో ఇన్నాళ్ళు జగన్ను వైసీపీని తిట్టిన ఏబిఎన్ వెంకటకృష్ణకు భయం పట్టుకుందట. తనను ఓనర్ రాధాకృష్ణ కూడా కాపాడలేడని వెంకటకృష్ణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడట. ఇక జూన్ 4 తర్వాత వైసీపీ గెలిస్తే తనకు దబిడి దిబిడేనని, జగన్ జైలుకు పంపుతాడని, తన చిలకుట్టుడు అవినీతి వ్యవహారాలన్నీ బయటకు లాగుతాడని, తెలియని దేశం వీసా తీసుకుని పారిపోవాలని సమాయత్తమవుతున్నారట. చంద్రబాబు సింగపూర్ పారిపోయినట్టు ఏదైనా మంచి దేశం చూసి చెక్కేయాలని, చంద్రబాబు సీఎం అయితే అప్పుడు తిరిగి రావాలని యోచిస్తున్నారట. 2024 జూన్ 4న ఎలాగో చంద్రబాబు గెలవడని తెలియడంతో పచ్చమంద అలర్ట్ అవుతోంది. ఇప్పటికే టీవీ5 ఓడితే జగన్ గెలుస్తాడట అంటూ ముఖం వాలిపోయి ఏడ్చుకుంటూ చర్చలు పెడుతున్నాడు. ఇక టాల్కమ్ పౌడర్ మహాటీవీ వంశీ అయితే జగన్ గెలుపును ఎలా ఆపాలి దేవుడా అంటూ బట్టలిప్పి భరతనాట్యం చేస్తున్నాడు. వీరిద్దరూ టీవీ తెరపైకి వచ్చి తమ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటే ఇన్నాళ్లు బయటకొచ్చిన ఏబిఎన్ వెంకటకృష్ణ ఇప్పుడు ఎవరికి చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.